ఇమ్మంటారు. ఆ తల్లి ఒక కాలు పైకెత్తి రెండవ తొడ కింద పెట్టుకుని కూర్చుంటుంది. అమ్మా నీ రెండు పాదములు పూజ చేస్తానమ్మా అంటే ఆవిడ అనుగ్రహించి వదలాలి రెండు పాదాలు. చీర కుచ్చిళ్ళు కొద్దిగా ఇలా పైకి తీస్తే నేను బంగారు పళ్ళెం పెడితే అందులో తల్లి పాదములు పెడితే నా భార్య బంగారు చెంబుతో నీళ్లు పోస్తుంటే నేను నా కుడి చేత్తో తల్లి పాదములు ముట్టుకుని కడగాలంటే నాదా అధికారం ఆవిడ అనుగ్రహమా? ఆవిడ అనుగ్రహించాలి. ఇప్పుడు నేను ఆవిడ పాదములు కడిగాను అనుకోండి, పళ్ళెంలో నీళ్ళు ఎలా ఉంటాయి? ఎర్రగా ఉంటాయి. ఎందుకని పారాయణ ఉంది ఆవిడ పాదాలకి. ఈ ఎర్రటి నీళ్లు ఉన్నాయి కదా, శంకరాచార్యులు వారంతటి వారన్నారు, పిబేయం విద్యార్థి తవ చరణ నిర్మీజన జలం. అమ్మా ఎప్పుడు తాగుతానమ్మా కాళ్ళు కడిగిన నీళ్ళు? మనకి ఎప్పుడు ఉంటుంది అవకాశం అలా తాగడానికి? ఒక్క సువాసిని పూజ చేస్తే. సువాసిని పూజ చేసినప్పుడు సువాసిని కాళ్ళు కడుగుతాం. కడిగినప్పుడు పళ్ళెంలో